రావా దేవా నా ఆత్మలో నిరంతరం నివసింపవా. రావా దేవా నా ఆత్మలో నిరంతరం నివసింపవా. దేవా రావా నన్ను బ్రోవా, దేవా రావా నన్ను బ్రోవా. నా హృదిని కోవెలగా మలచుకోవయ్యా, నీకే ఆరాధన, నీకై ఆలాపన, నీకే ఆరాధన, నీకై ఆలాపన. రావా దేవా నా ఆత్మలో నిరంతరం నివసించవా. నా హృది నీకై మిగులాశతో వేచియున్నది, రావా రావా. నా హృది నీకై మిగులాశతో వేచియున్నది, రావా రావా. నీ చేతితో చేయి వేసి నడిచెదనయ్యా, నీ చేతిలో చేయి వేసి నడిచెదనయ్యా. నీ అడుగులో అడుగు నిలుప నన్ను నీ దరి చేర్చుమా, నీకే ఆరాధన, నీకై ఆలాపన, నీకే ఆరాధన, నీకై ఆలాపన. రావా దేవా నా ఆత్మలో నిరంతరం నివసింపవా. రావా దేవా నా ఆత్మలో నిరంతరం నివసించవా. గుడ్ ఈవినింగ్ టు యూ. ఈనాటి యొక్క సాయంకాలపు దివ్య పూజా బలిలో మన యొక్క వ్యక్తిగత విన్నపాలతో పాటు ఇప్పుడు విన్నవించేటువంటి యొక్క విన్నపాలను ఆ దేవాతి దేవునికి సమర్పించుదాం. కడప మేత్రాసనం దివ్యవాణి మూలనిధి దాతలు తుమ్మా లూర్దురెడ్డి, ఆరోగ్యమ్మ కుటుంబ సభ్యులు, అదేవిధంగా గౌరవనీయులైన ఫాదర్ కాసు జోజిరెడ్డి గారి 30 సంవత్సరాల గురు జీవితంలో 11/12/91 నుండి 11/12/21 తేదీ వరకు దేవుడు తనకు అనుగ్రహించినటువంటి గురు పట్టాభిషేకాన్ని చేసుకొనుటకు దేవుడు తనకు మంచి ఆయురారోగ్యములు, ఆయుష్ను, సుఖ సంతోషాలను అందించాలని ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. ఈ యొక్క తలంపును తుమ్మా మరియు కాసు కుటుంబ సభ్యులు సమర్పిస్తుండగా ఈ పూజలో ఆ యొక్క విన్నపాలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలకు కొరకు కూడా ప్రత్యేక విధంగా వారి యొక్క ఉద్దేశాన్ని సమర్పిస్తున్నటువంటి తరుణంలో ఆ దేవాతి దేవునికి వారి యొక్క ప్రార్థనలను విన్నవించుకుందాం. అగ్రపీఠం హైదరాబాద్ మేత్రాసనం నాచారం విచారణ కీర్తిశేషులు సలిబిన్ల శివరెడ్డి జయంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని, కుటుంబంలో
దేవుని యొక్క దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు వారి యొక్క తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞత బలిని సమర్పిస్తూ ఉండగా వారి యొక్క ప్రార్థనలను దేవునికి సమర్పించుదాం. ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని భుజంగరావు మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉండగా మన యొక్క వ్యక్తిగత విన్నపాలతో పాటు ఈ యొక్క తలంపులను దేవునికి సమర్పించుదాం. నల్లగొండ మేత్రాసనం, జడ్చర్ల విచారణ, గాదే పెద్ద థామస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు ఈ యొక్క దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. దేవుడు వారిని తన యొక్క రాజ్యంలోనికి ఆహ్వానించినట్లు ప్రార్థించుదాం. టి విజయ సుశీలకు జాబ్ ట్రాన్స్ఫర్ తనకు దగ్గరగా ఉన్నటువంటి స్థలములో దేవుడు మరి తనకు అందించాలని, అదేవిధంగా కృతజ్ఞత బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నటువంటి తరుణంలో భగవంతుడు వారి యొక్క కోరికలను మన్నించాలని ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం కనపరు విచారణ, కరణం గోవా శౌరయ్య 50వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాలు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క దివ్య పూజా బలిలో భగవంతుడు వారి యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి తన యొక్క రాజ్యంలోనికి ఆహ్వానించాలని ప్రార్థించుతాం. ప్రభువు రానున్నాడు, ఇక ఆలస్యము చేయడు. చీకటి అందున్న వానిని అతడు వెలికి తీయును. సకల జాతులకు తన దర్శనమును ఇచ్చును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడు సహోదరి సహోదరులారా, దేవుని విశ్వసించు వానికి సమస్తమును అన్నియు మంచికే సమకూరునట్లు దేవుడు సంకల్పించున్నాడు. యేసుక్రీస్తును లోక రక్షకుడుగా అంగీకరించు ప్రతి బిడ్డకు దేవుడు తన యొక్క కుమారుడి ద్వారా చేసినటువంటి వాగ్దానమును బట్టి ఒక నిర్ణీత సమయంలో ఏ విధంగా ఆయన తన యొక్క మొదటి రాకలో విచ్చేసి ఉన్నాడో అదేవిధంగా ఈ యొక్క రెండవ రాకడ కూడా మన మధ్య జరగబోతూ ఉంది. అందుకే ప్రవేశవచనంలో మనం వింటూ ఉన్నాం, ప్రభువు రానున్నాడు, ఇక ఆలస్యము చేయడు. క్రీస్తునందు ప్రియులారా, ఇహలోక జీవితంలో ఉన్నటువంటి మనందరం కూడా అప్రమత్తత గలవారమై, ప్రత్యేకించి క్రైస్తవులుగా పిలువబడ్డటువంటి మనందరము కూడా మనము ఆయత్తము కలిగి ఆయన యొక్క రాకడకు సిద్ధపడాలి. త్వరలో క్రీస్తు జయంతి ఉత్సవాలకు సిద్ధపడుతున్నటువంటి మనందరం ఆధ్యాత్మికంగా బలపడటానికి, నిజమును గుర్తించుటకు, యథార్థమును స్వీకరించుటకు దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ముందుకు నడవటానికి ప్రయత్నించుదాం. ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉండగా దేవుడు మన యొక్క తప్పులను క్షమించి పాప ఓర్పును దయచేయాలని ప్రార్థించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, త్వరలో జరగనున్న నీ కుమారుని జన మహోత్సవము ఇహలోక దుఃఖ దురితముల నుండి మమ్ము విముక్తులను చేయునుగాక. ఈ ప్రస్తుత జీవితములో మాకు స్వస్థతను దయచేసి నిత్య జీవితపు వరములను ప్రసాదించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ఆకాశమా వర్షమును కురిపింపుము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు, 18వ వచనము, 21వ వచనం నుండి 25వ వచనం వరకు. ప్రభువిట్లు పలుకుచున్నాడు. తూర్పు నుండి పడమటి వరకును గల జనులెల్లరూ నేను తప్ప మరొక దేవుడు లేడని తెలుసుకొందురు. నేను ప్రభువును, వేరొక దైవము లేడు. వెలుగును చీకటిని కూడా నేనే కలిగింతును, మంచిని చెడును కూడా నేనే చేయుదును. వీరినెల్లా నేనే చేయుదును. ఆకాశమా పైనుండి విజయమును వర్షింపుము. భూమి విచ్చుకొని ఆ విజయమును స్వీకరించి రక్షణను మొలకెత్తించునుగాక. విమోచనను అంగీకరింపనుగాక. ప్రభుడనైన నేను ఈ కార్యములు చేయుదును. ప్రభు ఆకాశమును సృజించెను, ఆయనే దేవుడు. ఆయన భూమికి రూపమునిచ్చి దానిని కలిగించెను, దానిని స్థిరముగా నెలకొల్పెను. ఆ భూమిని నివాసయోగ్యముగా చేసెను, కానీ అస్తవ్యస్తముగా చేయలేదు. అట్టి దేవుడు ఇట్లు పలుకుచున్నాడు, నేనే ప్రభువును, మరి ఒక దేవుడు లేడు. రండు, మీ అభియోగమును న్యాయస్థానమున వినిపింపుడు. మీరు ఒకరినొకరు సంప్రదించుకొనుడు. ఈ అంశమును ముందుగా ఎరిగించినదెవరు? దానిని పూర్వమే తెలియజేసినదెవరు? ప్రభువునైన నేను కాదా? నేను న్యాయవంతుడను, రక్షకుడను. నేను తప్ప మరి ఒక దేవుడు లేడు. లోకము 4 చెరువులనున్న ప్రజలెల్లరూ నా చెంతకు వచ్చి రక్షణ బడయుడు. నేనే దేవుడను, మరొక దైవము లేడు. నేను నా మీదనే ప్రమాణం చేసి చెప్పుచున్నాను. నా ప్రమాణము నిజమైనది, దానికి తిరుగులేదు. ఎల్లరూ నా ముందట మోకరిల్లుదురు. మేము నీ ఆజ్ఞానువర్తులమై ఉందుమని భాష చేయుదురు. విజయము బలము నా నుండే సిద్ధించునని ఎల్లరూ చెప్పుకొందురు. నన్ను ఎదిరించు వారందరూ అవమానము చెందుదురు. ఇశ్రాయేలు సంతతి ఎల్లా ప్రభు నుండి విజయము బడసి అతిశయిల్లును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ఆకాశమా ఆకాశమా పైనుండి విజయమును వర్షింపుము, పైనుండి విజయమును వర్షింపుము. నేను ప్రభునైన దేవుని పలుకు లాలింతును. ఆయన తన భక్తులమైన మనకు శాంతి కలుగుననియు
మనము మాత్రము మరలా చెడ్డ పనులకు పాల్పడరాదనియు చెప్పుచున్నాడు. ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు. అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. అందరూ ఆకాశమా ఆకాశమా పైనుండి విజయమును వర్షింపుము. పైనుండి విజయమును వర్షింపుము. ప్రేమయు విశ్వాసనీయతయు ఒకదానికొకటి కలుసుకొనును. న్యాయమును శాంతియు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనును. నేల మీద నుండి విశ్వాసనీయత మొలకెత్తును. నింగి నుండి న్యాయము కిందికి పారజూచును. అందరూ ఆకాశమా ఆకాశమా పైనుండి విజయమును వర్షింపుము. పైనుండి విజయమును వర్షింపుము. నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా. నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయని పాడుచు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయని పాడుచు, నీ నీతి మార్గములు సాగెదనయ్యా. నీ నీతిలో నేను బ్రతికెదనయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా. నీ ప్రేమ బాటలు నడచుట కొరకు, నీ ఆజ్ఞలే మాకు కొలమానము. నీ ప్రేమ బాటలు నడచుట కొరకు, నీ ఆజ్ఞలే మాకు కొలమానము. నీ దివ్య చిత్తములు ఫలించుటకు, నీ దివ్య చిత్తములు ఫలించుటకు, నీ సత్య బోధలే నాకాధారం. నీ సత్య బోధలే నాకాధారం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా. నీ కట్టడలను నేర్పించుము యేసయ్యా, నీ కట్టుబడి జీవింతును యేసయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పరిశుద్ధ సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్తికుడు రాసినటువంటి శుభవార్త 7వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు.
ఆ కాలములో యోహాను తన శిష్యులలో 2 పిలిచి, మీరు ప్రభువు వద్దకు వెళ్ళి, రానున్నవాడవు నీవేనా, లేక మేము మరి ఒకని కొరకు నిరీక్షింపవలయునా అని అడిగి రండు అని పంపెను. వారు అట్లే యేసు వద్దకు వచ్చి, రానున్నవాడవు నీవేనా, లేక మేము మరి ఒకని కొరకు నిరీక్షింపవలయునా అని మేము అడిగి రమ్మని బప్తిస్మ యోహాను పంపెను అని చెప్పిరి. యేసు ఆ సమయముననే రోగముల నుండి, బాధల నుండి, అపవిత్రాత్మల నుండి అనేకులకు స్వస్థత చేకూర్చుచు గురుడ్డివారికి చూపునిచ్చుచుండెను. అప్పుడు యేసు వారితో, మీరు చూచిన వానిని, వినిన వానిని యోహానుతో చెప్పుడు. గురుడ్డివారు చూచుచున్నారు, కుంటివారు నడచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మరణించిన వారు సజీవులగుచున్నారు, పేదలకు సువార్త బోధింపబడుచున్నది. నన్ను గూర్చి సిగ్గుపడని వాడు ధన్యుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడు సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మిక జీవితంలో మనందరము కూడా యేసు క్రీస్తు యొక్క రాకడకు సిద్ధపడుతున్నటువంటి ఒక తరుణములో మనల్ని మనం సమాయత్తపరచుకొని యేసు క్రీస్తుని మన యొక్క అంతరంగములలోనికి ఆహ్వానించుకొనుటకు దేవుడు తన యొక్క ఆధ్యాత్మిక శక్తిని ఈ యొక్క సమయంలో మనకు దయచేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మన యొక్క దైనందిన రోజువారీ జీవితాలను గమనిస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి విషయాలను గురించి మనకు అవగాహన ఉండటం లేదు. దేవుడు మనకు జ్ఞానమును ఇచ్చినప్పటికీ ఆ యొక్క జ్ఞానము చాలా పరిమితమైనటువంటిది, బహు కొద్దిది మాత్రమే. కానీ మనిషి తనకు తెలిసినదే ప్రపంచముగా జీవిస్తున్నటువంటి తరుణం. ఏది స్వల్పమైనది, ఏది అస్థిరమైనది, ఏది స్థిరమైనది? బహుశా చదువుతున్నటువంటి వారు, చదివినటువంటి వారు, జ్ఞానులుగా, విజ్ఞానులుగా తమను తాము పరిగణించుకుంటున్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా తాను నిజమైనటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని కొన్ని పరిస్థితులలో కనుగొనలేకపోతూ ఉన్నాడు. మన యొక్క జీవితంలో ఏది సత్యం, ఏది నిత్యం, ఏది స్థిరం? మనిషి వీటన్నిటినీ కొంతవరకు గ్రహించినప్పటికీ ఈ సత్యాలు తనకు ఏమి బోధిస్తున్నాయి, ఈ సత్యాల ద్వారా నేనేం పొందబోతూ ఉన్నాను, ఎంతవరకు వీటిని నిలుపుకోవాలి అనేటువంటి ఆలోచన, పరిజ్ఞానం అతనికి కొరవడింది అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే తన యొక్క కంటికి కనిపించేదే, తాను స్వయంగా అనుభవించేదే, తాను ఉంటున్నటువంటి స్థితే స్థిరము అనుకుంటున్నాడు, ఎల్లకాలము అనుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు ఒకే విధంగా ఉంటాయి అని గ్రహించి వాటినే ఇష్టపడటం, వాటినే ప్రేమించటం, వాటినే కోరుకోవటం, చివరికి వాటి కోసమే తప్పించటం చేస్తున్నాం. ప్రియులారా, ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ప్రతిదినము దేవుని యొక్క వాక్కును వింటున్నటువంటి మనందరం దేవుని యొక్క వాక్కు ద్వారా ఇచ్చేటువంటి సందేశాన్ని ఎంత మటుకు స్వీకరించగలుగుతూ ఉన్నాం? ఎన్నో పఠనాలు వింటాం, ఎన్నో రకాలైనటువంటి విశ్లేషణలు, ఎన్నో రకాలైనటువంటి ప్రసంగాలు,
ఎన్నో రకాలైనటువంటి ప్రార్థనా కూటాలు. మరి మనం ఎంత మటుకు నిజాన్ని గ్రహించగలుగుతూ ఉన్నాం? ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిజము, ఏది అబద్ధము, ఏది స్థిరము, ఏది అస్థిరము. తాత్కాలికమైనటువంటి విషయాలను మనం స్థిరమైనటువంటివిగా పరిగణిస్తూ ఉన్నాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలను మనం గమనిస్తూ ఉన్నట్లయితే చాలా చక్కటి మాటలను దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మానవ జాతికి, ఆ ఇజ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈనాడు మనం విన్నటువంటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త పలికినటువంటి మాటల్లో 4 సార్లు, 1, 2, 3, 4 సార్లు దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు, నేనే ప్రభువును, మరి ఒక దేవుడు లేడు. అసలు మొదటి మాటను మనం గ్రహించినట్లయితే, తూర్పు నుండి పడమటి వరకు గల జనులెల్లరూ నేను తప్ప మరి ఒక దేవుడు లేడని తెలుసుకుందరు. నేనే ప్రభువును, వేరొక దైవము లేడు. అంటే ఫ్రమ్ ద స్క్రాచెస్, అంటే ఫ్రమ్ ద బిగినింగ్, ఆది నుండి దేవుని కార్యము ఏ విధంగా ఈ యొక్క సర్వ సృష్టి దేవుని సొంతమో తెలియపరుస్తుంది. ఏది స్థిరమైనది, ఏది నిజమైనది, ఏది సత్యము, ఏది అబద్ధము. మనకు ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు ఉండొచ్చు. కొన్నిసార్లు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనందరికీ కూడా, నేను ఇందాక చెప్తూ ఉన్నాను, నాకు కంటికి కనిపించేవి, నాకు నచ్చినవి, నాకు మెచ్చినవి, వాటిని కలిగి ఉండటానికి, వాటి కోసం నిరంతరం తప్పిస్తూ ఉంటాం, శ్రమిస్తూ ఉంటాం. బట్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది స్థిరమైనటువంటిది కాదు. ఇక్కడ ఆయన చెప్పేది ఒకటే మాట, నీకున్నది ఏది కూడా నీది కాదు. నీవు నీదిగా భావిస్తున్నటువంటి ఏది నీది కాదు. నేను ప్రభువును, వేరొక దైవము లేడు. ఫ్రమ్ ద బిగినింగ్, ఆది నుండి అంతం వరకు నీ యొక్క జీవితము, సర్వ జీవితము మొత్తము కూడా దేవుని సొంతము. అందుకే ఆయన అంటున్నాడు, ఇక్కడ నీవు కాదు, నేను జీవించున్నాను, నేను జీవించినది నిజము, నేను తప్ప మీకు వేరే దైవము లేదు. చాలా సందర్భాల్లో, కొన్నిసార్లు మనం గ్రహించాం, కానీ చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, మనకున్నటువంటి అధికారం, ఇజ్ ఇట్ పర్మనెంట్? కాదు. నీ అధికారమే నీకు అలంకరణ అనుకుంటూ ఉంటావు, నీ యొక్క అధికారమే నీకు దైవం అనుకుంటూ ఉంటావు. దానికోసం తపించటం, దాని ద్వారా సాధించటం ఎంతవరకు ఉంటుంది? అధికారం బహు స్వల్పమైనటువంటిది. మేబీ 1 or 2 years. Afterwards it will be taken away and given to somebody. అంటే నీది కాదు. నీకున్నటువంటి ఉద్యోగం, అది నీది కాదు. ఎన్ని రోజులు నువ్వు ఉన్నంత వరకు నువ్వు స్థిరము కాదే. నువ్వు ఈ లోకములో నిరంతరము జీవించేటువంటి వ్యక్తి కాదు. మన జీవితము దేవుని దగ్గర ఉండేటువంటి జీవితం. ఇది ఇక్కడ జీవించేటువంటి జీవితము స్థిరమైనటువంటిది కాదు. నీ యొక్క అధికారము, నీ యొక్క ఉద్యోగం, నీ యొక్క ఆస్తిపాస్తులు ఇప్పుడు కండ్ల ముందు కనిపిస్తుంటాయి. దానికోసమే ఆరాటం, దానికోసమే పోరాటం, అహర్నిశలు శ్రమించటం. నీ యొక్క అందచందాలు, నీ యొక్క రూపం మారుతూ ఉంది, ఏజ్ బై ఏజ్. సంవత్సరాలు మారుతూ ఉన్న కొద్దీ నీ యొక్క రూపం మారుతుంది. అంటే నీవు దైవంగా భావించేటువంటి నీ అధికారం నీకు స్థిరమైనటువంటిది కాదు. నీకు దైవముగా భావించేటువంటి నీ యొక్క ఉద్యోగం స్థిరమైనటువంటిది కాదు. నీవు దైవంగా భావించేటువంటి ఆస్తిపాస్తులు, ఎస్, నాకు ఏది అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, ఏ బంధాలు అక్కర్లేదు, ఎవరితోటి పని లేదు, నాకు ఆస్తుంది, అంతస్తుంది చాలు, నాకు ఉద్యోగం ఉంది చాలు, నాకు అధికారం ఉంది చాలు, ఇదే నా దైవం. దట్స్ వై వి అడోర్ దోస్ థింగ్స్. వాటిని ఆరాధిస్తుంటాం, పూజిస్తుంటాం, అది మాత్రమే స్థిరము అని భావిస్తూ ఉంటాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, అవి స్థిరమైనటువంటివి కావు. అందుకే ఆయన అంటున్నాడు, నీ ఉద్యోగము నీకు దేవుడు కాదు, నీ యొక్క ఆస్తిపాస్తులు నీకు దేవుడు కాదు, నీ యొక్క అధికారము నీకు దేవుడు కాదు.
నీ యొక్క కులము, నీ యొక్క గోత్రము, నీవు జీవించేటువంటి స్థితి ఏది కూడా నీది కాదు, నిజమైనటువంటి స్థితి కాదు. నేను నీ దేవుణ్ణి, వేరొక దేవుడు లేడు. నేనున్నాను కాబట్టి నీ ఉద్యోగానికి దేవుడు కాదు, నేనున్నాను కాబట్టి నీ యొక్క అధికారము నీకు దేవుడు కాదు, నీ ఆస్తిపాస్తులు నీకు దేవుడు కాదు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి మనందరికీ కూడా తల్లి శ్రీ సభ ఈరోజు చక్కటి సందేశాన్ని ఈ యొక్క యెషయా ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉంది. అందుకే ఆయన అన్ని విషయాలను మనకు క్లుప్తంగా తెలియపరుస్తూ ఆది నుండి అంతం వరకు చేసింది నేను, ప్రారంభించింది నేను, చేసింది నేను, చివరికి ముగించేది నేను. కాబట్టి నేనే దేవుడను. ఐ హ్యావ్ గాట్ ఆల్ ద రైట్స్, నాకు సర్వ హక్కులు ఉన్నాయి, నేనే దేవుడను. నీ యొక్క ఇహలోక జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు నీకు స్థిరమైనవి కావు. అందుకే ఈనాటి సువిశేష పట్టణంలో మనకు చాలా క్లుప్తంగా లూకా రాసినటువంటి శుభవార్తలో యోహాను 2 శిష్యులను పంపుతున్నాడు. ఎందుకు పంపాల్సి వచ్చింది? ఆయన ప్రవక్త కదా, దేవుడు ఆయనకు చాలా విషయాలు చెప్పాడు కదా, ఎందుకు పంపాల్సి వచ్చింది? నేను ప్రసంగం ఆరంభంలోనే చెప్పాడు, మనది చాలా పరిమితమైనటువంటి జ్ఞానము. యోహాను కూడా ఎడారిలో తిరిగాడే, దేవునికి జ్ఞానం రాలేదా, గ్రహించలేదా? ఎందుకు పంపాల్సి వచ్చింది? చాలా చిన్న జ్ఞానం, అన్ని విషయాలు మనం గ్రహించలేం. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, మీరు ప్రభు యొద్దకు వెళ్ళి రానున్న వాడవు నీవేనా, లేక మేము మరి ఒకని కొరకు నిరీక్షింపవలయునా అని అడిగి రండు అని పంపాను. మై డియర్ ఫ్రెండ్స్, బహు కొద్ది జ్ఞానము ద్వారా ఇట్టి విషయాలు మనం గ్రహించలేము. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, ఆయన స్థితిని కూడా, యోహాను యొక్క పరిస్థితిని కూడా యేసుక్రీస్తు అర్థం చేసుకొని చాలా చక్కటి సమాధానాన్ని ఇస్తున్నాడు. ఆయన, మీరు చూచిన వానిని వినిన వానిని యోహానుతో చెప్పుడు, గురుడ్డివారు చూచుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మరణించిన వారు సజీవులగుచున్నారు, పేదలకు సువార్త బోధింపబడుచున్నది. ఎంత చక్కటి సమాధానం! ఎందుకు అంటే దేవుని యొక్క కుమారుడుగా ఆయన మన పరిస్థితిని అర్థం చేసుకుంటూ ఉన్నాడు. మనకి జ్ఞానమును గురించి ఆయన అర్థం చేసుకుంటూ ఉన్నాడు. మన యొక్క పరిస్థితులలో, ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నామో, ఎలాంటి బంధనాలలో మనం జీవిస్తూ ఉన్నామో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చాలా చక్కగా సమాధానం ఇస్తూ వాడిని పంపిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి ఉత్సవాలకు సిద్ధపడుతున్నటువంటి మనందరం ఆత్మ పరిశీలన చేసుకుందాం. కొన్నిసార్లు నా డబ్బు, నా యొక్క అంతస్తు నాకు దేవుడుగా ఉంటుంది. ఎందుకంటే నేను దాన్నే ఇష్టపడుతున్నాను, దాన్నే కోరుకుంటున్నాను. నా యొక్క ఉద్యోగం, పెద్ద ఉద్యోగం, నేను ఎవరిని లెక్క చేయాల్సిన పర్లేదు. ఎన్ని రోజులు, ఎంతకాలం? నీ యొక్క అధికారం ఎన్ని రోజులు, ఎంతకాలం? దే బికమ్ అవర్ గాడ్స్. వి కీప్ గాడ్ అసైడ్ అండ్ టేక్ దోస్ థింగ్స్ ఇన్ టు అవర్ లైఫ్. మన జీవితంలోనికి తీసుకొని వాటిని దేవుళ్ళుగా ఆరాధిస్తున్నాం. అందుకే ఆయన అంటున్నాడు, వీటన్నిటినీ పక్కకు పెట్టండి. ఐ యామ్ యువర్ గాడ్. నేను తప్ప మీకు ఎవరు మరి ఒక దేవుడు లేడు. ఇట్టి విషయాన్ని ఈరోజు మనం గ్రహించి ఈ యొక్క దివ్య పూజా బలి ద్వారా ఆత్మపరిశీలన చేసుకొని, మనం ఒకవేళ అలాంటి బలహీనతలో మనందరం ఉన్నట్లయితే ఈరోజు దేవుని యొక్క మన్నింపు కోరి మనల్ని నూతనీకరించమని ప్రార్థించుతాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ యొక్క పవిత్రమైనటువంటి సమయంలో భగవంతుడిచ్చినటువంటి ఒక చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ మన యొక్క అవసరముల నిమిత్తం ప్రార్థించుతాం. పరిశుద్ధుడ సర్వశక్తివంతుడు అయినటువంటి మా తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా, నీ యొక్క సన్నిధికి మమ్మందరినీ ఆహ్వానించినందుకు ధన్యవాదములు. మేమందరము రక్షింపబడాలని, నీ యొక్క బిడ్డలుగా ఉండాలని కాంక్షించి నీ యొక్క కుమారుని లోకానికి పంపించి ఉన్నావు. నీ యొక్క కుమారుడు అందించినటువంటి కార్యమును ఈ లోకంలో కొనసాగిస్తున్నటువంటి
ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రత్యేక విధముగా మా ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, ఇంకను గృహస్థ జీవితం జీవిస్తూ నిన్ను ప్రకటిస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మా తండ్రి, ప్రత్యేకించి ఈ యొక్క దివ్యబాణి తెలుగు కథోలిక ఛానల్ మరియు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఫాదర్స్ను, సిబ్బందిని, వారు చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని మీరు ఫలప్రదం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క వాక్కును ప్రసార మాధ్యమాల ద్వారా ఈ లోకంలో ప్రకటించేటువంటి గొప్ప జ్ఞానమును మాకు అందచేస్తున్నావు ప్రభువా. బలపరచండి, ఆశీర్వదించండి. చేసేటువంటి ప్రతి కార్యమును కూడా మీరు ఆశీర్వదించి ఫలింపచేసి దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా నీ యొక్క వాక్కును వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా నీవు ఆశీర్వదించి వారందరికీ కూడా నీ యొక్క రక్షణను ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మా తండ్రి, కరోనా విపత్తు మా యొక్క జీవితములను చిన్నాభిన్నం చేసినది. మా యొక్క పరిస్థితి నీకు తెలియంది కాదు. ఓ మా తండ్రి, ఈ యొక్క వ్యాధి బారిన పడ్డటువంటి ప్రతి బిడ్డను నీ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి, స్వస్థతాకరమైనటువంటి హస్తమును వారిపై ఉంచి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించండి. చిన్నాభిన్నమైనటువంటి కుటుంబాలను మీరు ఆదరించండి. ఓ మా తండ్రి, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులలో మేము జీవిస్తున్నటువంటి ఒక తరుణంలో మాలో ఉన్నటువంటి భయమును, మాలో ఉన్నటువంటి ఆందోళనను తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి చోట నీ యొక్క ఉనికిని మేము కనుగొని ఎలాంటి అపోహలకు, ఎలాంటి వ్యాధి బాధలకు గురి కాకుండా నీ యొక్క సన్నిధిలో, నీలో మేము ఆనందించేటువంటి భాగ్యమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇంకా మన యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలను మౌనంగా దేవాతి దేవునికి సమర్పించుతాం. ఈ మా మనవులన్నిటినీ మా నాథుడైన క్రీస్తు ద్వారా మేము అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమర్పించెదా ప్రభు సమర్పించెదా, మా దీన కానుకలు సమర్పించెదా, మా దీన కానుకలు సమర్పించెదా, మా ప్రథమ ఫలములను సమర్పించెదా, మా ప్రథమ ఫలములను సమర్పించెదా, మా పేద కానుకను సమర్పించెదా, మా పేద కానుకను సమర్పించెదా, సమర్పించెదా ప్రభు సమర్పించెదా, మా దీన కానుకను సమర్పించెదా, మా దీన కానుకను సమర్పించెదా. దీనాతి దీనుల మగుమా కానుకలు ముదమార చీకొని దీవించుమా, ఆశతో సమర్పించు మా కానుకలు, ఆశతో సమర్పించు మా కానుకలు, దయతో ప్రేమతో స్వీకరించుమా, దయతో ప్రేమతో స్వీకరించుమా. సమర్పించెదా ప్రభు సమర్పించెదా, మా దీన కానుకను సమర్పించెదా, మా దీన కానుకను సమర్పించెదా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి
సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము నీకు ఎడతెగక సమర్పింపబడునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి అగునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమాగమమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్యరక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమా ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీ వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాను. ఈ విధమున మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము.
మీ సముఖంలో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా యొక్క పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానముగ్ధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వాడి మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలేగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ప్రభు విందునకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్యజీవముకై మనలను కాచి కాపాడునుగాక. ఆమేన్. దేవి సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దేవి సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. రాగమే అనురాగమై ప్రభు ప్రేమ వ్యాప్తి చెందా. శాంతిని ప్రభు కాంతిని నీ హృదిలో నిండియుందా. రండిలో కొన ప్రభు యేసుని స్వీయ విందు. రండిలో కొన ప్రభు యేసుని దివ్య విందు. విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. విందు ప్రేమ విందు పరిశుద్ధుని జీవ విందు. ఇదిగో ప్రభువు బలసంపన్నుడై వచ్చుచున్నాడు. అతడు తన దాసుల నేత్రములను ప్రజ్వలింపచేయును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వేకువకై వేచియున్న కావలి ఒలి వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. వేకువకై వేచియున్న కావలి ఒలి వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. ఎప్పుడు నీ మోమును దర్శింతును, ఎప్పుడు నీ సన్నిధిని చేరగలను. ఎప్పుడు నీ మోమును దర్శింతును, ఎప్పుడు నీ సన్నిధిని చేరగలను. యేసయ్యా 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 యేసయ్యా. వేకువకై వేచియున్న కావలి ఒలి వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. వేకువకై వేచియున్న కావలి ఒలి